Good morning, students. My name is KVS Narayana, Physics faculty. Today I discuss about atoms and nuclear physics. MCQs practice చేద్దామండి. Atoms and nuclear physics ఈ రెండు కాన్సెప్ట్స్ నుంచి. So first problem చూడండి. The velocity of an electron in the innermost orbit of an atom is ఆర్బిట్ ఆఫ్ ఎన్ యాటమ్ ఈజ్ అని అన్నాడండి. చూడండి, మనకి ఈ యాటమ్ తీసుకుంటే ఇది న్యూక్లియస్ అండి, పాజిటివ్ ఛార్జ్. ఇది ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ ఆర్బిట్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇది ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్, ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ తీసుకుందాం. అంటే ఇన్నర్ మోస్ట్ అంటే ఈ ఇనిషియల్ పొజిషన్ నుండి ఎలక్ట్రాన్ ఈ పొజిషన్కి జంప్ చేసినప్పుడు దీని స్పీడ్ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా కులిమ్స్ లా ప్రకారం ఫోర్స్ F = 1/4πε0 E²/r². సో ఆర్ అంటే F proportional to 1/r². సో డిస్టెన్స్ is decrease, force is increase. Distance is decrease, force is increase. So innermost orbit, the electron speed is also increase. So answer is highest అని తీసుకుంటాం, హైయెస్ట్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ వన్. The mass number of helium is 4 and that of a sulfur is 32. The radius of sulfur nuclei is larger than that of helium by factor of. So radius of the nuclei formula ఏంటి? R = R0 a⁻1/3. ఇది ఫార్ములా. సో మనకి రెండు ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి R1/R2. సో మనకి రేషియో ఇచ్చే చూడండి, ద రేడియస్ ఆఫ్ ది సల్ఫర్ న్యూక్లియస్కి ఎంత అండి? 32/4 whole power 1/3. So that is 4 1s 4 8s 8 power 1/3. That is 8ని 2 cube whole power 1/3గా రాయొచ్చు. 3 3 cancel. So answer 2. Okay, next one. Third question. The energy produced in sun is due to అంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రకారం తీసుకుంటే న్యూక్లియర్ ఫిజన్ అనేటువంటిది ఆటమ్ బాంబ్స్ యూజ్ చేస్తామండి. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిది హైడ్రోజన్ బాంబ్స్ని యూజ్ చేస్తాం, అది థియరీస్ ప్రకారం. ఇప్పుడు సన్లో ఎటువంటి రియాక్షన్ జరుగుతుందండి? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అండి. సన్ స్టెల్లర్ ఎనర్జీ అంటారు, స్టెల్లర్ ఎనర్జీకి మనం న్యూక్లియర్ ఫ్యూజన్. సో దీనికి 2 types ఆఫ్ సైకిల్స్ ఉన్నాయండి మనకి. కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్. ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది హైడ్రోజన్ బాంబ్. సో ఆన్సర్ చెప్పండి, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అండి, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియోయాక్టివిటీ సబ్స్టెన్స్ 3.6 days. హౌ మచ్ ఆఫ్ 20 milligrams దట్ రేడియోయాక్టివిటీ సబ్స్టెన్స్ విల్ రిమైన్స్ ఆఫ్టర్ 36 days అన్నాడండి. టోటల్ టైం ఎంత అండి? 36 days. హాఫ్ లైఫ్ టైం ఎంత అండి? 3.6 అంటే 10 half lives. ఓకే, సో మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ ఇచ్చాడు 20/2^10. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్. ఆన్సర్ 0.019 milligrams. ఓకేనా? ఇలా సాల్వ్ చేసుకుంటే దీన్ని ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుందండి. 0.019 milligrams.
చూడండి, ద లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ దట్ వుడ్ బి caused due to the use of nuclear weapons is known as. న్యూక్లియర్ వెపన్స్ని మనం ఏమంటారంటే చూడండి, అక్కడ న్యూట్రాన్ రీప్రొడక్షన్ ఫ్యాక్టర్ అన్నాడు. న్యూట్రాన్స్ రిలీజ్ అవ్వు. న్యూక్లియర్ హోలోకాస్ట్ అంటామండి. న్యూక్లియర్ హోలోకాస్ట్ అంటే న్యూక్లియర్ ఫోర్స్ని యూజ్ చేసి మనం వెపన్స్ అనేటువంటివి కన్స్ట్రక్షన్ వెపన్స్ మనం తయారు చేస్తే కనుక అది అంతా కూడా న్యూక్లియర్ హోలోకాస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్కి వస్తుంది అన్నమాట. న్యూక్లియర్ హోలోకాస్ట్. నెక్స్ట్ చూడండి, ద థర్మో అయాన్స్ అన్నాడండి. థర్మో అయాన్స్ ఆర్ అడిగాడు. థర్మో అయాన్స్ అంటే అకార్డింగ్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రకారం సో ఇదేనా ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెటల్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ హీటెడ్. సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ejected from surface of the metal. So these electrons is called థర్మో అయాన్స్. హీట్ చేస్తే మెటల్ సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్స్ ఎమిషన్ అవుతాయి. దాన్ని మనం థర్మో అయాన్స్ అంటాం. ఏమేమి ఎమిషన్ అవుతాయి? ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎలక్ట్రాన్ ఎమిషన్ అవుతాయండి. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రకారం చెప్పొచ్చు. చూడండి, ద ఎనర్జీ రిలీజ్డ్ బై fission of one atom of 92 uranium-235 is 200 mega electron volts. The number of fissions required for second to produce a power of 1 kilowatts ఇచ్చాడు. 1 kilowatts అంటే 1 × 10⁻³ watts అండి. అలాగే ఎనర్జీ ఇచ్చాడండి. ఎనర్జీ ఈక్వల్ ఫార్ములా ఎంత ఇచ్చాడు? యాక్చువల్గా 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, దట్ ఈజ్ 200 × మెగా 10⁶ ఇంటూ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻−19 వోల్ట్స్. మనకేం కావాలా? నెంబర్ ఆఫ్ ఫిజన్స్ కావాలండి. సో పవర్ పి ఈక్వల్ టు వర్క్ బై టైం అని రాయొచ్చు. దాన్ని మనం NE/T అని రాయొచ్చు. ఓకే, సో దీని నుంచి ఫర్ సెకండ్ కాబట్టి T సెకండ్ అవుతుందండి. దీని నుంచి N ఈక్వల్ ఏమవుతుందండి? సో P/E. సో T ఈక్వల్ టు 1 సెకండ్గా తీసుకున్నప్పుడు ఫర్ సెకండ్ ఇచ్చారు కాబట్టి T వాల్యూ 1 అయిపోద్ది. సో N ఈక్వల్ P/E. P ఎంత ఇప్పుడు 1 × 10⁻³ E ఎంత అండి? 200 × 10⁻6 ఇంటూ 1.6 ఇంటూ 10⁻−19. సో దీన్ని సాల్వ్ చేయాలా? సాల్వ్ చేయకుండా మన పవర్ ఆర్డర్ ప్రకారం చెప్పి చూడండి. ఇది 1 × 10⁻³ ఉంది. ఇది పైకి వెళ్తే +3 అంటే 22 అవుతుంది. 22లోంచి ఈ 8 తీసేయండి. ఈ 2 జీరోస్ ఉన్నాయి కదా, 6 అంటే -8 అంటే సుమారుగా 14 వస్తుందన్నమాట. 10⁻14 వచ్చినప్పుడు 0 పాయింట్తో స్టార్ట్ చేస్తామండి. కానీ ఇక్కడ ఆన్సర్లో చూడండి 3 పాయింట్తో స్టార్ట్ చేశాడు కాబట్టి 10⁻13గా చెప్పవచ్చు. సో మనకి ఆన్సర్లో కరెక్ట్గా పవర్ ప్రకారం చేసుకుంటే ఈ పవర్ నుండి ఎక్కడో దగ్గరికి వస్తుంది కాబట్టి ఆన్సర్ అని ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండానే గెస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ద సబ్స్టెన్స్ reduces to 1/6 of its original mass. 1/16 of its original mass in 2 hours. The half-life period of the substance will be అన్నాడండి. చూడండి ఏమన్నాడు? ఏ సబ్స్టెన్స్ రిడ్యూస్ టు 1/16 of its ఒరిజినల్ మాస్ అన్నాడు. 1/16 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ లైఫ్ 1/2,
second half life 1 by 4, third half life 1 by 8, fourth half life 1 by 16. So this is the fourth half life. Fourth half life అండి, అంటే కంప్లీట్ సర్కిల్ ఉందనుకుంటే ఇలాగా ఫోర్త్ హాఫ్ లైఫ్ కాబట్టి హౌ మెనీ పార్ట్స్? టోటల్ టైం 2 hours. 2 hours means 2 into 60, 120 minutes. So 120 by 4, 30 minutes. So how many parts? 30 minutes, 30 minutes, 30 minutes, 30 minutes. So 30, 4 30s, 120, that is 2 hours. So answer is 30 minutes. Answer is 30 minutes. అర్థం చెప్పింది అది ఉండదు, ఇప్పుడు చూసుకొని చేస్తాను కదా. సో డయాగ్రామ్ ప్రకారం చెప్పొచ్చు. Next one, a radioactive materials decay by simultaneously emission of two particles with respective lives of 1620 years, 1620 years and 1810 years. The time after which 1/4 of the material remains. The time after which 1/4 of the material remains. So the simple formula, average time అండి 1/tau equal to 1/tau1 plus 1/tau2 అని ఫార్ములా వేసుకుంటే, సో 1/1620 plus 1/1810. సో 1/tau equal to 1620 is average LCM. Here 1 plus 2, that is tau equal to 1620 by 1 plus 2 is 3. It is cancelled to tau value 540 కదండి, 540 ఇయర్స్ వచ్చిందండి టౌ. సో ఎన్ని హాఫ్ లైఫ్స్ మరి? ఫస్ట్ హాఫ్ లైఫ్, సెకండ్ హాఫ్ లైఫ్, 2 హాఫ్ లైఫ్ ఇచ్చారు కాబట్టి, సో టోటల్ time equal to 2 into 540, that is 1080. So 1080 years అని చెప్పచ్చు. 1080 years. చూడండి, ఇన్ ఫ్యూజన్ ఆఫ్ యురేనియం 235 ద పర్సెంటేజ్ ఆఫ్ మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అన్నాడండి. సో ఇది సింపుల్ లాజికల్ క్వశ్చన్ ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. ఇది ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అవుతుందంటే, ఇప్పుడు కూడా 0.1% ఎనర్జీ మాత్రమే, 0.1% ఎనర్జీ, యురేనియం ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీగా, ఎనర్జీగా మాస్ అనేటువంటిది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. సో ఇది ఫిక్స్డ్ డైరెక్ట్ బిట్ అండి, 0.1%. Next one, చూడండి ప్రాబ్లం. The radioactive elements 90x to the 8 decay to 983x to 22. Then the number of beta particles emitted are. సో నెక్స్ట్ అనే ఎలిమెంట్ ఉంది, ఇది 90, 238 నుంచి, ఎక్స్ అనే ఎలిమెంట్ 83, 222. 238లోంచి 22 తీసేస్తే 6, 1, 16 వస్తుందండి. 16 అంటే హౌ మెనీ ఆల్ఫా పార్టికల్స్? ఆల్ఫా పార్టికల్ మీన్స్ మాస్ నెంబర్ ఈజ్ 2 units increase, అటామిక్ నెంబర్ ఈజ్ 2 units increase. ఓకే, 2 units డిక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి 4 పార్టికల్స్ అంటే బై 4, 16/4, దట్ ఈజ్ 4 ఆల్ఫా పార్టికల్స్. అంటే 4 ఆల్ఫా పార్టికల్స్ అంటే మాస్ నెంబర్ అనేటువంటిది 4 units డిక్రీజ్ అయ్యింది. ఓకే,
మరి అటామిక్ నెంబర్ కూడా 2 యూనిట్స్ డిక్రీజ్ అవ్వాలి కదా, అంటే 4 × 2 8 అటామిక్ నెంబర్లో 8 డిఫరెన్స్ ఉండాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 90 నుంచి 83కి 90 నుంచి 82కి రావాలి డిఫరెన్స్. 90 - 8 82 రావాలండి. 90 - 8 = 82 రావాలా, కానీ మనకి ఎంత వచ్చింది 83 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత 1. ఆ 1 బీటా పార్టికల్. సో ఆ 1 అనేటువంటిది బీటా పార్టికల్గా చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈజ్ ఆల్ఫా డికే? ఆల్ఫా డికే మీన్స్ మాస్ నెంబర్ ఈజ్ చేంజ్ 4 యూనిట్స్, అటామిక్ నెంబర్ ఈజ్ చేంజ్ 2 యూనిట్స్. beta decay, atomic, there is no change of mass number, but atomic number 1 unit increase or 1 unit decrease. సో ఈ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేసుకుంటే 1 బీటా డికే అని చెప్పొచ్చండి. ఓకే.